బాగున్నాయి. ఏంటంటే విలన్స్ కి మధ్యలో దమ్కి ఇచ్చేటటువంటి కొన్ని డైలాగ్ సీన్స్ కూడా ఉన్నాయి భయ్య, నిజంగా మామూలుగా లేవు. ఏంటంటే ఇంటర్వెల్ సీన్ లో ఫైటింగ్ సీను, విలన్ కి మామూలుగా దమ్కి ఇచ్చేటటువంటి సీన్స్, నిజంగా సీన్ కి ఏంటంటే ఇంటెన్షన్, హై వోల్టేజ్ లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ భయ్య, ఆ రేంజ్ లో ఉంది సినిమా. ఆఫ్టర్ బింబిసారా సినిమా తర్వాత వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ స్ట్రాంగ్ కంబ్యాక్ అని అంటే ఈ సినిమా అని చెప్పేసి చెప్తా భయ్య. నిజంగా అటు తల్లి కొడుకులకు ఇద్దరికి మధ్యలో ఉండేటటువంటి స్ట్రాంగ్ బాండింగ్ రిలేషన్షిప్ ని, అంటే ఏ విధంగా ఏ వల్ల విడిపోవాల్సి వచ్చింది, మళ్ళీ ఏ రకంగా కలుసుకున్నారు, లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో ఏంటంటే తల్లి కోసం ఏ రకమైనటువంటి త్యాగం చేస్తాడు అనేటట్టుగా నిజంగా ఎమోషనల్స్, నిజంగా అసలు లోపల నుంచి కళ్ళల్లోకి వెళ్ళి నీళ్లు ఆగలేదు భయ్య, ఆ రేంజ్ లో ఉంది. నిజంగా డైరెక్టర్ గారికి హ్యాట్సాప్ చెప్పాలి. ఒక మంచి స్ట్రాంగ్ స్టోరీ, మంచి పవర్ఫుల్ కంటెంట్, దమ్మున్న స్టోరీని తీసుకొచ్చినందుకు నిజంగా హ్యాట్సాప్ సార్ మీకు. నిజంగా ప్రతి ఒక్క ఆడియన్స్ అందరు ఈ వీక్ లో ప్రతి ఒక్క ఆడియన్స్ చూడాల్సిన సినిమా, చూడదగ్గ సినిమా భయ్య. మెయిన్ ఎస్పెషల్లీ ఏంటంటే తల్లి కొడుకులు ఎవరైతే ఉంటారో ఫ్యామిలీ రిలేషన్షిప్స్, మాస్ ఆడియన్స్, ఈవెన్ మాస్ ఆడియన్స్ కావచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా, చూడదగ్గ సినిమా భయ్య. నిజంగా కళ్యాణ్ రామ్ గారు హిట్ కొట్టారు, ఒక మంచి స్ట్రాంగ్ కంబ్యాక్ భయ్య. థ్యాంక్ యూ. సినిమా మంచి క్యారెక్టర్, కళ్యాణ్ రామ్ గారి సినిమా చాలా రోజుల తర్వాత వచ్చింది. మేడం గారి సినిమా కూడా రీసెంట్, మేడం గారు చాలా రోజుల తర్వాత సినిమా సైన్ చేసినట్టున్నారు. ఆమెను సినిమాలో చూడాలనుకుంటారు, ఎందుకంటే కర్తవ్యం అలాంటి వైజయంతి మూవీ సినిమా చూసిన ఎవరైనా ఆమెను సినిమాలో చూడాలనుకుంటారు. అట్లాంటి మంచి క్యారెక్టర్స్ని, మంచి హీరోని సెలెక్ట్ చేసుకునేటప్పుడు, మంచి క్యాస్ట్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు సినిమాని దగ్గరుండి సినిమాది బాగా జాగ్రత్త తీయాలి. కానీ అసిస్టెంట్ డైరెక్టర్ చేత చూపించినట్టుంది ఈ సినిమా. ఫైట్స్ అంటే ఓకేనా, బీజిఎం బాగానే ఉంది. ఇంకా కొంచెం నందమూరి అంటే బీజిఎం గట్టిగా ఉండాలి, బూస్ బంప్స్ ఓ రేంజ్ లో ఉండాలి. ఇందులో బూస్ బంప్స్ తగ్గినాయండి. కామెడీ ఏం లేదన్న, కామెడీ మినిమం జీరో, కామెడీ జీరో. మేడం కళ్యాణ్ రామ్ గారి కోసం చూడొచ్చు, వైజయంతి మేడం గారి కోసం చూడొచ్చు. సినిమా అంత లేదు. మదర్ సెంటిమెంట్ లాస్ట్ లో క్లైమాక్స్ బాగుంది. మదర్ కోసం మనం ఏమైనా చెయ్యొచ్చు అనేది ఆ సినిమాలో లాస్ట్ లో చూపించాడు. ఆ ఒక్క సీన్ బాగుంది, ఎక్సలెంట్ ఆ సీన్. అన్నా చూసి ఇప్పుడే వస్తున్నానా అన్నా, ఈ సినిమా చూసినాక ఈ సినిమాలో మదర్ సెంటిమెంట్ ఉందన్నా. ఈ సినిమాలో చూసినాక మా అమ్మ గుర్తుకొచ్చిందన్నా, అన్నా. నా గుండు మీద కొట్టిర్రు, నా గుండు కొట్టిరన్నా. మదర్ సెంటిమెంట్ అన్నా, నా గుండె మీద పట్టు. అర్జున్ సన్నా వైజయంతి సినిమా హిట్ కాకపోతే నేను తిట్టు. డైరెక్షన్ అంటే నాకు కొంచెం డిఫరెంట్ గా పోయింది. స్టోరీలో అయితే డైరెక్షన్ డిఫరెంట్ గా పోయింది. కొంచెం నాకు నచ్చింది అన్న, ఆ డైరెక్షన్ నాకు నచ్చింది. మీకు నచ్చుతుందో లేదా అని మీరు చెప్పండి అన్న కామెంట్ రూపంలో. నాకైతే నా స్టైల్లో నేను చూసినాను సినిమా బరాబర్గా. సినిమా నాకైతే నచ్చింది అన్న, బాగుంది, సూపర్ హిట్ అన్న. సినిమా బాగుంది నిజంగా. అమ్మ సెంటిమెంట్ అన్న, మదర్ సెంటిమెంట్. దాంట్లో మంచి ఫైటింగ్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, ఆ యాక్టింగ్ సీన్లు కావచ్చు, అదిరిపోయింది నిజంగా. డైరెక్టర్ బాగా తీశారు ఈ సినిమాని నిజంగా అన్న. చింపేసిర్రు, అమ్మ క్యారెక్టర్ పోషించారన్న, యాక్టింగ్ చేసిరన్న, నీలమైపోయారు మేడం. నిజంగా చాలా రోజుల తర్వాత మళ్ళీ రీబ్యాక్ ఇచ్చారు మేడం. అమ్మ క్యారెక్టర్ పోషిందన్న. నిజంగా ఆ పాత్ర ఎవరు పోషించలేరు, అమ్మ పోషించింది. విజయశాంతి అమ్మ పోషించింది క్యారెక్టర్. బాగా అనిపించింది నాకైతే మా అమ్మ గుర్తుకొచ్చింది. కళ్యాణ్ రామ్ అన్న అయితే చింపేసిన, సూపర్ ఉంది. పాటలు పర్లేదు, బాగున్నాయి.